యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందించిన వారు ఏలూరు కట్టా సుబ్బారావు తోట ఏటిగట్టు వాస్తవ్యులు సహోదరులు ఊసా నవీన్ కుమార్ గారు. లండన్లో విద్యను ముగించుకున్న వెంటనే ఢిల్లీలో ఉద్యోగం ప్రభువు ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞత చెల్లిస్తూ కుటుంబ సభ్యులు ఊసా నవీన్ కుమార్ గారు, స్వర్ణ గారు, ప్రవీణ గారు, నవీన్ కుమార్ గారి ఇరువురు అక్కలు స్వర్ణ, ప్రవీణ గారు సమర్పిస్తున్నారు. ఈ బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థించండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి కాలం మీ లేఖన భాగ్యముల నుండి మీ వాక్య సత్యాలను ధ్యానించే భాగ్యం మిమ్మల్ని అడుగుచున్నాం. ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక కృపలను ఇవ్వండి. టెలిఫోన్ ద్వారా, ఉత్తరాల ద్వారా వివిధ సమస్యల కొరకు ప్రార్థించమని కోరిన సోదర సోదరీలను బట్టి ప్రార్థన చేస్తున్నా. మీ కృప వారికి ఇవ్వండి, సహాయం చేయండి. సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి, కృప అనుగ్రహించండి ప్రభు. సంతానం లేక బాధపడుతున్న దంపతుల కొరకు ప్రార్థిస్తున్నా. తప్పక వారికి సంతానం ఇవ్వండి నాయన. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నా. వారిని దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి. తల్లి బిడ్డలను ఆశీర్వదించబడినట్లుగా సుఖప్రసూతినివ్వండి ప్రభు. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నా. చక్కటి జీవన వృత్తిని వారికి ఇవ్వండి. చెడు వ్యసనాలకు లోనైన వారు, కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి, వారికి వ్యసనముల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆప్తులను, రక్త సంబంధికులను పోగొట్టుకొని కన్నీటితో ఉన్న బిడ్డల ఆదరణ కొరకై ప్రార్థిస్తున్నా. కనికరించండి ప్రభు. మా ప్రాంతాలలో జరుగుతున్న సువార్త సభల కొరకు, సువార్త సేవకుల కొరకు ప్రార్థిస్తున్నా. మీ కృపలో వీరిని వర్ధిల్లు చేసి సువార్త ప్రబలుటకు సహాయము చేయండి. ఈ రాత్రికాలపు వాక్య భాగమును మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం రేపటి వాక్య ధ్యానములోను 60వ సంకీర్తన ధ్యానం చేయాలని ఆశిస్తున్నా. ఈ 60వ సంకీర్తన దావీదు అరమ్న హరాయిమీయులతోనూ అటువలనే అర్మోరా బాయిలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఏదోమీయులను చంపి తిరిగొచ్చినప్పుడు దావీదు రచించినటువంటి ఉపదేశ గీతము ఇది. ఉపదేశం కొరకు రచించిన గీతం. ఇందులో ఒక 12 ప్రత్యేకమైన అంశాలు దావీదు ఎన్నిక చేసి వ్రాశాడు. ఈ 12 అంశాలు విడివిడిగా ధ్యానించాలి అంటే 12 వర్తమానాలకు మనం వెళ్ళాల్సి వస్తుంది. కనుక వీటిని సంక్షిప్తంగా ఈ దినం, రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క అధ్యాయంలో 12 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 12 వచనాలు 12 ప్రాముఖ్యమైన ప్రధాన అంశాలు ఇందులో గోచరమవుతాయి.
ఒకసారి ఉదాహరణగా వాటిని జ్ఞాపకం చేసిన తర్వాత ఈ ప్రత్యేకమైన కీర్తన నేను ధ్యానం చేస్తాను. డివైన్ డిస్ప్లెజర్, దైవిక సంబంధమైనటువంటి అసౌకర్యానికి ఆత్మీయ స్థితిలో ప్రార్థన, ఎర్త్క్వేక్స్, భూకంపం, కప్ ఆఫ్ సఫరింగ్స్, శ్రమలు, టెస్టిమనీ, సాక్ష్యం, చూజన్ వన్స్, ఏర్పరచబడిన వారు, గాడ్స్ హ్యాండ్, దేవుని యొక్క హస్తం, గాడ్స్ హోలీనెస్, దేవుని యొక్క పరిశుద్ధత, డివైన్ లీడర్షిప్, దైవిక నాయకత్వం, డివైన్ ఓనర్షిప్, దైవిక యాజమాన్యం, డివైన్ హెల్పింగ్, దైవిక సహాయం, మరియు యుద్ధములు చేసేటువంటి దేవుడు. ఈ 12 అంశాల మీద ఈ 12 వచనాలు వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వచనం చదువుతూ నేను వివరిస్తాను. ఈ దినం రేపటి దినం కూడా ఇదే సంకీర్తన మనం ధ్యానం చేస్తాం. ఈ సంకీర్తనలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే మీరు మాకు తెలియపరచాలని నేను మనవి చేస్తున్నాను. ప్రేక్షకులందరికీ మనవి, అక్టోబర్ మాసంలో 8 దినాలు 4 పట్టణాలలో సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. కొవ్వూరు, నిడదవోలు, తణుకు, పోలవరం, ఈ 4 పట్టణాలలోనూ అక్టోబర్ మాసంలో సువార్త కూడికలు 2 దినాల చొప్పున 8 దినాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థించండి. అవకాశం ఉంటే ఆ ప్రాంతాలలోని వారు నన్ను కలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మొదటి వచనం చదువుతున్నాను. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నెంబర్ 1, డివైన్ డిస్ప్లెజర్. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు. దేవుడు విడనాడుట జాగ్రత్తగా గమనించాలి. దేవుడు విడనాడుతాడా? దేవుడు విడనాడా? దేవుని ప్రజలు విడనాడారా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మానవులను ఎన్నడూ విడనాడువాడు కాడు. దేవుడు విడనాడితే మానవుడు దేవుని కలుసుకొనలేడు. మానవులందరి పక్షంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువును 4వ మాటలో సిలువపై విడనాడాడు. ఎలియనేషన్ అంటాం, స్పిరిచువల్ ఎలియనేషన్, ఆత్మీయ ఎడబాటు దేవుడు యేసుక్రీస్తు నందు ఇచ్చాడు. అయితే ఆది కాండము మొదలుకొని మానవ జాతి నిర్మాణము నుండి చూస్తే మానవులు దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు అనగా దేవుడు తన యొక్క బిడలను ఒక ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణార్థమై ఆయన కొద్ది సమయము ప్రక్కన నిలిచినట్లుగా మనం చూస్తాం. అనగా దేవునికి మానవునికి మధ్య వచ్చిన సహవాసము విషయంలో మానవుడు తన పాపమును బట్టి ప్రక్కకు తొలగినట్లుగా అర్థమవుతోంది. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు. ఇశ్రాయేలీయుల చరిత్ర మీరు క్షుణ్ణంగా చదివితే ఒక ప్రాముఖ్యమైన సత్యం అర్థమవుతుంది. అదేమిటో వివరిస్తాను. ఇశ్రాయేలీయులు చూజన్ పీపుల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? పక్షపాత దేవుడు కాదు. ఇశ్రాయేలు తన జ్యేష్ఠ కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. అనగా ఇతరులను ఆయన కుమారులు అయినప్పుడే జ్యేష్ఠ కుమారుడు అనే పదానికి అర్థం ఉంటుంది. జ్యేష్ఠ కుమారుడు అంటే మిగిలిన వాడు కూడా ఉంటేనే, ఒకే ఒక కుమారుడు ఉన్నప్పుడు జ్యేష్ఠ కుమారుడు అని అనరు. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం ఏమిటి? ఇతర కుమారులను ఉన్నారని, అన్యజనులు కూడా దేవుని కుమారులయ్యే అవకాశం ఉంది. వారిలో
మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలీలను ఎన్నిక చేసుకున్నాడు. ఇశ్రాయేలీలను ఎన్నిక చేసుకున్నందున ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆవిర్భవించారు. ఈ లోకంతో ఎట్లా ప్రత్యేకించబడతారో పరిశుద్ధతలోను, ప్రవర్తనలోను, ఆరాధనలోను, ఆచారములోను ఒక ప్రత్యేకతను దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారు పాపము చేసి ఆ ప్రత్యేకతను నిలుపుకోలేకపోయారు. అట్లాంటి పరిస్థితులలో దేవుడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేవాడు కనుక ఆయన తన ప్రజలను తనంతట తానే శత్రువులకు అప్పగించాడు. ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు తిరిగి పరివర్తన వారిలో కలుగునట్లుగా వారి శత్రువులకు వారిని దేవుడే కొద్ది కాలం అప్పగించాడు. ఆ అప్పగించిన సమయంలో దేవుడు వారి పక్షంగా ప్రక్కనున్నాడు. అది విడనాడటం అంటే నాట్ టోటల్లీ సెపరేషన్. దేవుడు వారికి తీర్పు ఇచ్చి ప్రత్యేకంగా వెళ్ళిపోయింది కాదు. ఇది అలా ఎన్నడూ మానవ జాతికి సంభవించలేదు. ఒక్క యేసుకే అది సంభవించింది మానవ జాతి పక్షంగా. సోదరుడా, సోదరి, వాక్యం అర్థం చేసుకుంటున్నావా? సత్యాన్ని విడనాడి ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు. తన ప్రజలను దేవుడు ఆ క్రమశిక్షణార్థమైన పరిధిలోనికి రావటానికి, తన విలువల చొప్పున తన ప్రజలు సిద్ధపడటానికి కొన్ని సందర్భాల్లో చెదరగొట్టాడు. అన్యజనులలోనికి చెదరగొట్టి అన్యజనులను వారిపై అధికారులుగా నియమించి బహుశ్రమల గుండా వారిని తీసుకుని వెళ్ళి వారు పశ్చాత్తాపపడి తిరిగి తన సన్నిధానానికి వచ్చేటట్లుగా దేవుడు వారిని చెదరగొట్టాడు తప్ప ప్రేమ లేక కాదు. చూడండి, ఈ దినాలలో కొన్ని కుటుంబాలు మీరు గమనిస్తే, ఒక బిడ్డ అమెరికాలో, ఇంకొక బిడ్డ లండన్లో, ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలో, ఇంకొక పాప ఇంకొక కంట్రీలో, తల్లి తండ్రి ఇండియాలో, ఇట్లా చెదిరినట్టుగా కనిపిస్తారు. దేని కొరకు? కుటుంబం అభివృద్ధి చెందటం కొరకే తప్ప ఆ చెదరుటలో వారు డిస్ప్లెజర్ ఫీల్ అయినప్పటికీ కూడా అల్టిమేట్గా వారి యొక్క జీవితాలలో ఫలితం ఏమిటి అంటే ఆనందమయమే. దేవుడు తన ప్రజలను చెదరగొట్టినప్పుడు క్రమశిక్షణలోనికి వచ్చుట ద్వారా తిరిగి దైవ ఆశీర్వాదాలను అనుభవించేటువంటి దిక్కుగా దేవుడు తన ప్రజల పక్షంగా కొన్ని సందర్భాలను అనుమతిస్తుంటాడు తప్ప మరొక విధానం కాదు. అందుకని దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, నీవు కోపపడితివి. ఒక తండ్రి కుమారుని కోపపడినట్లే దేవుడు తన ప్రజలపై కోపపడ్డాడు కానీ శత్రువుపై కోపపడినట్లు కాదు, శత్రువుపై ఉగ్రత చూపించినట్లు కాదు. ఒక తండ్రి తన చిన్న కుమారుని దండించటానికి పెద్ద రోలకర్ర వాడడు, అతి చిన్ని బెత్తాన్ని వాడతాడు. ఆ బిడ్డ మార్పులోనికి రావటానికే కోపం తప్ప పాపము చేసే దిక్కుగా వెళ్ళే కోపం కాదు దేవుని కోపం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపము పాపమునకు నడిపించకూడదు అనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కోపము వేరు, కోపము ఆధారంగా పాపము వేరు. కనుక దేవుని కోపము పాపమునకు కారణమయ్యింది కాదు, దేవుని కోపము పరివర్తనకు కారణమయ్యేటువంటిది. దేవుని కోపము కన్స్ట్రక్షన్కి, బిల్డింగ్కి ఉపయోగపడేది తప్ప డిస్ట్రక్షన్కి ఉపయోగపడేది కాదు. దేవుని కోపం మనలను కడుతుంది. తండ్రి కోపం బిడ్డను బాగు చేస్తుంది తప్ప పాడు చేయదు. కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు, మమ్మును మరలా బాగు చేయము, మమ్మును మరలా బాగు చేయము. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల వాక్యం వింటున్నావు కదా, మమ్మును మరలా బాగు చేయము అని అడుగుదామా? మా వ్యక్తిగత పాపమును బట్టి ప్రభు, మా వ్యక్తిగత బలహీనతలను బట్టి స్వామి, మా ఓటమిని బట్టి, మా ఆత్మీయ పతనాన్ని బట్టి, మా నిగ్రహం చేసుకోలేకపోయిన స్థితిని బట్టి మాకు
నీవిచ్చినటువంటి పరిస్థితులు మా బాగు కొరకే. నీవు మాపై కోప్పడుతుంది మా క్షేమార్థమై. మేము నీ దగ్గరే ఉంటాం. కోప్పడినా నీవు విడిచినా నిన్నే వెతుకుతాం. నీవు చెదరగొట్టినా నీ వైపే వస్తాం ప్రభు. నీకు దూరంగా పారిపోలేము నాయనా అని అడుగుతూ మమ్మను మరలా బాగు చేయవా అని ప్రార్థిద్దాం. దావీదు విజయాలకు కారణం ఈ ఆత్మీయమైనటువంటి డిస్ప్లెజర్, అననుకూల వాతావరణం నుంచి బయటకు రావటానికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలైనా ప్రభువా మా అనుదిన వాతావరణం, మా జీవిత విధానంలో వస్తున్నటువంటి వ్యతిరేక భావనల నుండి మాకు విడుదలను ఇవ్వండి అని ప్రార్థించగలుగుతున్నావా? తదుపరి రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, పడిపోయిన చోటులు బాగు చేయము. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎర్త్ క్వేక్స్ గురించి మాట్లాడతాడు. కంపింప చేస్తున్నాడు దేవుడు భూమిని కంపింపజేసిన సందర్భాలు నిర్గమాకాండంలో, మత్తయి సువార్తలో, అపోస్తుల కార్యములలో అట్లా చాలా పర్యాయాలు కనిపిస్తాయి. దేవుడు భూమిని కంపింపజేస్తున్నాడు. దేని నిమిత్తం కంపింపచేస్తున్నాడు? బ్రద్దలు చేస్తున్నాడు. దేశాన్ని కదిపేస్తున్నాడు. దేని కొరకు? శ్రేష్టమైనది బయటకు రావాలి. చూడండి, మనం పెరుగులో నీళ్లు పోసి చిక్కలతో చిలకరించడం ప్రారంభిస్తాం. బాగా చిలకరించే కొద్దీ వెన్న బయటకు వస్తుంది, నేరు బయటకు పోతుంది. దేవుడు కూడా దేశాన్ని అట్లా కంపింపజేశాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ద క్రీమ్ ఫ్రమ్ హిస్ పీపుల్. దేవుడు తన యొక్క ప్రజలలో నుండి ఘనతను బయటికి తేటానికి దేశాన్ని కంపింపజేశాడు, బ్రదులు చేశాడు. అది వణికిపోతోంది. దాని నుంచి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, పడిపోయిన చోటులు బాగు చేయము నాయన. ఈ రాత్రి కాలం నీవెక్కడ పడిపోయావు? రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 17వ అధ్యాయం నుండి ఏలియా చరిత్ర కనిపిస్తుంది. 18, 19 అధ్యాయాలకు వచ్చేటప్పటికి పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా మొదట బాగు చేశాడు. పడిపోయిన చోటును బాగు చేసుకోవటం విశ్వాసిగా నీవు నేర్చుకుంటున్నావా? వేర్ యు హ్యావ్ ఫాలెన్ డౌన్, ఎక్కడ పడిపోయినావు నీవు? కంటి చూపులో పడిపోయావా? నోటి మాటతో పడిపోయినావా? అంతరంగంలో కంటి చూపును వ్యభిచారపు మోహపు చూపుతో పడిపోతున్నావా? ధనాపేక్షలో పడిపోయావా? అధికారం కొరకు ఆశపట్టంలో పడిపోయావా? వ్యసనాలలో పడిపోయావా? ఏ చోటన నీవు పడిపోయావు? సంఘములో పరిచర్యలో ఉంటూ పడిపోయావా? ఏ అంశములో పడిపోయావు? నిన్ను నీవు బాగు చేసుకో. దేవుని అడుగు, ప్రభువా నేను పడిపోయిన చోటును బాగు చేయి ప్రభువా అని నీవు అడగగలుగుతావా? దావీదు వ్యభిచారంలో పడ్డాడు, బెత్షెబాతో బాగు చేయమని ప్రార్థన చేశాడు. జనులను లెక్కించి గర్వించాడు, బాగు చేయమని ప్రార్థన చేశాడు. సోదరుడా, సోదరి, ఏ ఏరియాలో నీ వీక్ అయిపోయావు? నీ హృదయము ఎందుకింత బలహీనమాయను అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ పదం చదివినప్పుడల్లా నాకు అనిపిస్తోంది నా హృదయాన్ని పరిశీలించుకోవాలని. ఎందుకు? వై ఐ బికేమ్ దిస్ మచ్ వీక్? ఎందుకింతగా నేను బలహీనుడనైపోయాను? నన్ను నేను పరిశీలించుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. చాలా పర్యాయాలు విశ్వాసులు గొప్ప గొప్ప వాటిలో బలంగా ఉంటారు, అతి చిన్న చిన్న వాటిలో పడిపోతూ ఉంటారు. ఉదాహరణకి, ₹1, ₹2 విలువ కలిగిన పెన్ను తీసేస్తారు. 10 కోట్ల విలువ కలిగిన వజ్రం పెట్టినా ముట్టుకోరు. 10 కోట్ల రూపాయలు బంగారం పెట్టినా ముట్టుకోరు. కానీ ₹2 పెన్ను తీసేస్తాడు. ఎంత విలువైనటువంటి ఆభరణం పెట్టినా ముట్టుకోడు. కానీ
ఒక చిన్న తెల్ల కాగితం దొంగతనం చేసేస్తాడు. ఎంతో పెద్ద పెద్ద వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు, కానీ ఇప్పుడే వస్తాను, రేపు కనబడతాను, మరలా ఫోన్ చేస్తాను అనే చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటాడు. అక్కడే బలహీనంగా ఉన్నావేమో పరిశీలించుకో. చిన్న చిన్న బీటలే భవిష్యత్తులో పెద్ద పెద్ద కోటలను పడగొడతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న బీటలే పెద్ద పెద్ద కోటలను పడగొడతాయి, జాగ్రత్త. కొన్ని గృహాలు, పాత గృహాలు మీరు గమనించినట్లయితే చిన్న చిన్న మొక్కలు గోడల్లో వస్తూ ఉంటాయి. మా ఇంటిలో కూడా వంటగది ప్రాంతంలో ఒక చిన్ని మొక్క వచ్చింది. దాన్ని మేము ఆ మొక్క వరకే తెంపాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. తర్వాత మరలా పెరిగింది, మరలా మొక్క వరకే తెంపాం, మరలా పెరిగింది, మరలా మొక్క వరకే తెంపాం. 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత సడన్గా కొంతకాలానికి మేము చూస్తే అక్కడ ఒక చిన్ని సైజు ఒక చిన్న చెట్టులా పెరిగిపోయింది. గోడను 2గా బద్దలు చేసింది. మొట్టమొదటి దినాన ఒక సన్నటి క్రాక్గా వచ్చింది. తర్వాత అది గోడలను బద్దలు చేసింది. అది తీసేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎక్కడ పడిపోయావో అక్కడ బాగు చేసుకునటం నేర్చుకోకపోతే నీ జీవితంలో చాలా దుర్భరమైన పరిస్థితులు, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, నీవు ఎక్కువ వెల చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సోదరుడా, సోదరి, ఎక్కడ పడిపోయినావో ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకొని, ప్రభువా మరలా మమ్మును బాగు చేయము. మరలా అంటే రిపీటెడ్గా ఇది జరుగుతోందని జ్ఞాపకం చేసుకుందాం. మరలా మమ్మును బాగు చేయము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మమ్మును మరలా మరలా మరలా. మెనీ టైమ్స్ మెనీ ఫెయిల్యూర్స్. ఎన్నో పర్యాయాలు పడిపోతున్నావు. ప్రభు సన్నిధికి యథార్థంగా రా. ప్రభు ప్రేమిస్తారే కానీ తోసేసేవాళ్ళు కాదు. పేతురు యేసయ్యను అడిగాడు, ప్రభువా ఎన్ని మారుల మట్టుకు మేము క్షమించవలను? 7 మార్లు మట్టుకా? 77 మార్లు మట్టుకా? 7 మార్లు మట్టుకా అంటే ప్రభు అన్నారు 77 మార్లు మట్టుకు. అంటే 7 × 7 అని వేస్తూ 70 సార్లు వేయాలి. లేదంటే 70ని 7 సార్లు వేయాలి. 70 × 70 × 70 × 70 × 70 × 70 అట్లా 7 సార్లు వేస్తే ఇన్ఫినిట్, అనంతం అనంతం వస్తుంది. సోదరుడా, సోదరి, అనంతముగా క్షమించే దేవుడు. ఇదిగో నేను ఇట్లా చేశావు, ఇవాళ మళ్ళీ ఇదే చేశావు, నేను నిన్ను క్షమించను అనే దేవుడు కాదు. హీ నోస్ అస్. ఆయన మనకు ఎవరమో ఆయనకు తెలుసు. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనలో ప్రాచీన పాపము స్వభావం ఉందని తెలుసు. మన శరీరం పాపమునకు అమ్మబడిందని తెలుసు. అందుకే ఆయన కరుణ చూపించువాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, బాగు చేయుటకు సంతోషముగా అంగీకరించువాడు. ఒక తల్లి తన బిడ్డను శుభ్రపరిచినట్లుగా, ఎన్ని పర్యాయములైనా శుభ్రపరచుటకు ప్రేమతో వచ్చినట్లుగా దేవుడు తన ప్రజల పట్ల వస్తూనే ఉన్నాడు. ఈ రాత్రికాల వాక్యం వింటున్నావు కదూ, నీవు ఎక్కడ పడిపోయావో అక్కడ బాగు చేయమని అడుగు. మరలా మరలా పడిపోతున్నావా? ప్రభు సన్నిధికి రావటానికి సిగ్గుపడవద్దు. బిడ్డ తండ్రి దగ్గరికి కాక ఇంకెక్కడికి వస్తాడండి? బిడ్డ తల్లి దగ్గరికి కాక ఇంకెక్కడికి పోతుంది? అలానే నీవు దేవుని యొద్దకు తప్ప మరి ఎక్కడికి వెళ్తావు? దేవునికి తప్పదు. ఆయన గుణలక్షణాలను బట్టి నిన్ను ఆదరించటం ఆయన ప్రధాన లక్షణం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ గలవాడు కాదు. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన నిన్ను ఎన్నడూ తిరస్కరించడు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు. ఎన్ని పెద్ద పెద్ద అవాంతరాలు నీ జీవితంలో వచ్చినా దేవుని సన్నిధికి రా, బాగు చేయమని అడుగుము. 3వ వచనం, కప్ ఆఫ్ సఫరింగ్స్. చదువుకుందాం. నీ ప్రజలకు నీవు కాఠిన్యము కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై
నీ యందు భయభక్తులు గల వారికి ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. చూడండి, 3-4 వచనాలు కనెక్టెడ్ వర్డ్స్ కలిపి ఉన్నాయి. ఏమంటున్నాడు? ప్రజలకు కఠిన కార్యాలు చేశావు, తూలేటట్లు చేశావు, అయినప్పటికీ నిలబడుటకు ధ్వజమును ఇచ్చావు. ప్రేమ, కరుణ, జాలి, దయ, కనికరము మెండుగా కలిగిన దేవుడు ఒక ప్రక్కన శ్రమానుభవాన్ని ఇస్తూ మరి ఒక ప్రక్కన కృపానుభవాన్ని ఇస్తున్నాడు. ఒక ప్రక్కన తరమబడుతున్నారు ఇజ్రాయేలు జనాంగం, నిర్గమకాండంలో ఫరో చేత తరమబడుతున్నారు, మరి యొక్క ప్రక్కన ఆదరించబడుతున్నారు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు వారితో నిలిచి వారిని ఆదరిస్తున్నాడు. దేవుడు ఆదరించే దేవుడు. కప్ ఆఫ్ సఫరింగ్స్, అనేక శ్రమలు నీ జీవితంలో దేవుడిచ్చిన ఒక ధ్వజం ఏర్పాటు చేశాడు. ఆ ధ్వజము యేసుక్రీస్తు ప్రభువే. యేసే పరిష్కారం. సమస్యలు ఇస్తాడు, సమస్యలకు పరిష్కారము కూడా సూచించాడు. ఆ సమస్యల గుండా నీ వెళుతున్నప్పుడు యేసు పరిష్కారంగా నిలుస్తాడు. నీవు కాదు పరిష్కారం చేసుకునేది. ఈ వచనం దగ్గర నేను వాక్య ధ్యానాన్ని నిలుపుతున్నాను. 4 వచనాలు మనం ధ్యానం చేశాం. రేపటి దినం మిగిలిన 8 వచనాలు ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన సోదరులు ఊసా నవీన్ కుమార్ గారు, లండన్ దేశంలో విద్య ముగించుకున్న వెంటనే ఢిల్లీలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా నవీన్ కుమార్ గారి సహోదరులు స్వర్ణ ప్రవీణ గారు ఈ ఎపిసోడ్కు సహకారం అందించారు. దేవుడు ఈ బిడ్డలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన వాక్యమును బట్టి కృతజ్ఞతలు. మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మేము ధ్యానించిన అంశాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చినందుకై కృతజ్ఞతలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాం. మా సోదరుడు నవీన్ గారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందినట్లు మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించమని యేసు దివ్య నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక. ఆమెన్.